ఇచ్చినటువంటి డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే మన రీజనల్ ప్రెసిడెంట్ స్వాతి పబ్బా మ్యామ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. హ్యాపీ ఈవినింగ్ అందరికీ. అన్మ్యూట్ ఉందా సార్? హ్యాపీ ఈవినింగ్ సార్, వినపడుతుందా? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హ్యాపీ ఈ రోజు టాపిక్ ఏంటండి? చాలా వరకు అవును. పీపీటీ ఓపెన్ చేయాలి. హౌ టు సెక్యూర్ అవర్ డేటా. హౌ టు సెక్యూర్ అవర్ డేటా. Yes, sir. ఇంకా వేరే సార్, ఈరోజు టైటిల్ చూసారా ఏంటో? సైబర్ మోసాల నుంచి రక్షణ. సైబర్ మోసాల రక్షణ. ఇంకా సార్ హౌ టు సెక్యూర్ యువర్ డిజిటల్ లైఫ్. డిజిటల్ లైఫ్ అంటే ఏంటి సార్? రియల్ లైఫ్ ఉన్నాము, Digital life రియల్ లైఫ్ అంటే- ఉన్నాము. డిజిటల్ లైఫ్ అంటే ఏంటి? రిలేటెడ్ విత్ సోషల్ నెట్వర్కింగ్. ఇప్పుడు మీరు ఎక్కడో డిజిటల్ మీరు ఎక్కడో క్లాస్ చెప్తున్నారో మీరు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి వింటున్నాం అంటే మనం ఎంత అధునాతనంలో ఉన్నాం చూడండి సార్. టెక్నాలజీ అదే టెక్నాలజీ సార్. అవునా? అవునా సార్? తెలియదు సార్, అంటే చెప్పండి. రోజువారీ మనం ఇంటర్నెట్ యూజ్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనకి డిజిటల్ లైఫ్ అవుతుంది సార్. సోషల్ మీడియా అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు. సూపర్ సార్. ఇంకా ఎవరైనా ఉన్నారా సార్? డిజిటల్ లైఫ్ అంటే ఏంటి? మొబైల్, టీవీ అండ్ రిమోట్ సార్ కేవి ప్రసాద్ సార్, డిజిటల్ లైఫ్ అంటే ఏంటి? డిజిటల్ లైఫ్ అంటే మార్నింగ్ పొద్దున లేచినప్పటి నుంచి మనం అంతా డిజిటల్ లైఫ్ లోనే ఉంటున్నాం సార్. మొబైల్ అంతా, ఏటీఎం అంతా టోటల్ గా డిజిటల్ అయిపోయింది సార్. ఇప్పుడు మాన్యువల్ గా ఏం లేదు, టోటల్ మనిషి ఉండేదే డిజిటల్ లైఫ్ ఉన్నాడని నా ఫీలింగ్ సార్. థ్యాంక్ యూ శ్రీనాథ్. సాంకేతిక పరిజ్ఞానం అంటారు కదా. ఓకే అంతా సెన్సార్ అండి సార్. ఐఫోన్ సార్, ఎవరు సార్ ఐఫోన్ అని పేరు పెట్టుకున్నారు సార్? సార్ డిజిటల్ లైఫ్ అంటే ఏంటి సార్? సాంకేతిక పరిజ్ఞానం అండి. సాంకేతిక పరిజ్ఞానం సార్. డిజిటల్ లైఫ్ అంటే మనము ఎక్కడికి పోకుండా ఇంట్లో నుంచి అన్ని మొత్తం బ్యాంక్ కానీ వేరే వర్క్లు కానీ అన్ని ఇంట్లో కూర్చొని కంప్యూటర్ నుంచి చేసుకోవచ్చు. ఓకే, దాన్ని నేను డిజిటల్ లైఫ్ అనుకుంటున్నాను. దాన్ని మీరు డిజిటల్ లైఫ్ అంటారు. మొబైల్ కానీ. ఓకే, ఆన్లైన్ లో జీవించడం. మామూలుగా ఎలక్ట్రానిక్స్ ది వితౌట్ ఇంటర్నెట్ అయితే సేఫ్ సార్, విత్ ఇంటర్నెట్ అయితే కనుక ప్రాబ్లం సార్. ఓకే. విత్ ఇంటర్నెట్ అయితే సేఫ్, విత్ ఇంటర్నెట్ అయితే ప్రాబ్లం. మనుషులు పర్సనల్ గా వెళ్ళి చేసే తక్కువ అయిపోయినాయి, మొత్తం అంతా డిజిటల్ చేసుకోవడం ఎక్కువ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ Sir, ఈవినింగ్ sir. మ్యామ్. చెప్పండి మ్యామ్. సెషన్ వినడానికి లాగిన్ అయినందుకు ఇంకా చాలా సంతోషిస్తున్నాను. సో మన మిత్రులందరూ చెప్పిన దానికి ఏకీభవిస్తూనే లైఫ్ అంటే జీవితం. ఆ జీవితాన్ని, మనకున్నటువంటి అనుభవాలని, మనకున్నటువంటి బంధుత్వాలు, బంధాలు, రిలేషన్షిప్స్ అంటాం కదా. సో ఇలాంటి వాటన్నిటినీ కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా చూసుకోవడం అనేది, ఈ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా సెకండరీ. మనం ఎక్కడెక్కడో ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ని కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఉపయోగించుకోవడం డిజిటల్ లైఫ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకెవరైనా ఉన్నారండి చెప్పడానికి డిజిటల్ లైఫ్ అంటే ఏంటనేది? సార్, ఇందాక మ్యామ్ మృదుల మ్యామ్ చెప్పినట్టు మన లైఫ్ అనేది డిజిటల్ డివైసెస్ తో గానీ ఇంటర్నెట్ తో గానీ కలిసి ఉండడం వల్ల అదాన్ని డిజిటల్ లైఫ్ అని అంటారు. నార్మల్ గా మనము ఇంతకు ముందు అయితే మన ఫ్యామిలీతోనో మన రిలేషన్స్ తోనో ఎక్కువ కనెక్ట్ అయి ఉండేవాళ్ళము. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది అని అంటే, మనము ఎక్కువ మొబైల్ కో లేకపోతే ఇంటర్నెట్ ని యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండడము, అన్ని మనం షాపింగ్ చేయాలన్నా, లేకుంటే మనం మాట్లాడాలనుకున్నా, లేకపోతే మూవీస్ చూడాలనుకున్నా, అన్ని A to Z ఇప్పుడు అన్ని డిజిటల్ గానే మనం ఇంట్లో ఉండే బయటికి వెళ్ళకోకుండా
మనం ఇంట్లో ఉండే ప్రతిదీ పని చేయగలుగుతున్నాము. కాబట్టి ఇదంతా డిజిటల్ లైఫ్ అని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అంటే మనం బయటికి వెళ్లకుండా కూడా ఇంతకు ముందు ఫిజికల్ గా మనం వెళ్ళి చేసే ప్రతి పనిని కూడా ఇంట్లో ఉండే చేస్తున్నాము. అదే డిజిటల్ లైఫ్. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. Hi, sir. Good evening. My name is Chandu, sir. చందు సార్ చెప్పండి సార్. Yeah. సో డిజిటల్ లైఫ్ అంటే ఐ థింక్ నాకు అంటే మ్యామ్ వాళ్ళు చెప్పినట్టుగా సో మనం డిజిటల్గా సో మనం ఏదైనా సరే మార్కెటింగ్ కానీ స్మాల్ బిజినెస్ కానీ సో డిజిటల్గా డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ సోర్సెస్ ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్లో. సో మనం ఒక ఎంప్లాయ్మెంట్ చేయాలి అది కాకుండా ఏదైనా సరే మార్కెటింగ్ అయినా సరే సేల్స్ అయినా సరే దీంట్లో డెవలప్ చేసుకుంటూ మనం గ్రోత్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో దీన్ని ఓకే, నేను టాపిక్కి వెళ్ళే ముందు ఒక చిన్న కథ చెప్తాను సార్. ఒక కథ కాదు, అది ఒక నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను. ఒకరోజు నాకు ఒక మొబైల్కి ఒక మెసేజ్ వచ్చిందండి, వాట్సాప్కి. ఎలాంటి మెసేజ్ వచ్చిందంటే ఒక థ్రెటనింగ్ మెసేజ్ అనమాట. ఏదో ఒక నెంబరు ఒక పేరు రాసి వాళ్ళు లోన్ తీసుకున్నారు మా దగ్గర, వాళ్ళు లోన్ కనుక కట్టకపోతే నా మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మెసేజ్ పెట్టారు ఫస్ట్. సో నేనేం చేశానంటే దాన్ని ఇగ్నోర్ చేశాను అనమాట, ఒక స్పామ్ మెసేజ్ లాగా. ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొక మెసేజ్ వస్తుంది నాకు. ఎవరైతే నేమ్ ఒక ఎక్స్ వచ్చేసి లోన్ తీసుకున్నాడు, ఆ లోన్ తీసుకున్న వ్యక్తి పేరు, అదేవిధంగా అతని ఫోటోని మార్ఫింగ్ చేసి కొంచెం వల్గర్గా పిక్చర్స్ క్రియేట్ చేసి నాకు పెట్టారనమాట. ఎలా అంటే ఇప్పుడు అతను లోన్ కట్టకపోతే మీ గురించి కూడా ఇదే విధంగా నేను అందరికీ పంపిస్తాను అనేది సారాంశం ఆ మెసేజ్. ఎవరో లోన్ తీసుకున్నారు, అతనికి నాకు సంబంధం లేదు, కానీ నన్ను ఒక అతను థ్రెటన్ చేసి మెసేజ్ పెట్టాడు. ఇప్పుడు నేనేం చేయాలి, ఏం చేసి ఉంటాను, అసలు ఎందుకు అలా జరిగి ఉంటుంది? ఆ మెసేజ్ చూసారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ అన్నీ డిస్ప్లే చేశాడు. దాంట్లో పేరు ఒక రావు అనుకోండి, రావు వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు అందరు నేమ్స్ మెన్షన్ చేశాడు. వాళ్ళ ఫోటోలు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నంబర్స్, ఎవరెవరి ఫోన్ నంబర్స్ అన్నీ మెన్షన్ చేసి ఇట్లా ఫలాని వాళ్ళు నన్ను మోసం చేశారని చెప్పేసి వల్గర్గా వాళ్ళ గురించి దాంట్లో మెన్షన్ చేసి న్యూడ్ లిటరల్గా అడల్ట్ పిక్చర్స్ క్రియేట్ చేసి పంపించాడు నాకు. నేను కనుక దాన్ని కట్టకపోతే నా మెసేజ్ నావి కూడా అలాగే క్రియేట్ చేస్తానని చెప్పేసి థ్రెటన్ చేయటం మొదలుపెట్టాడు. అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళకి నేను హామీ ఇవ్వలేదు. అతను క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే నువ్వు హామీ ఇచ్చావు అందుకని నువ్వే కట్టాలి అనేది ఆ మెసేజ్. ఏం జరిగి ఉంటుంది ఇక్కడ? సైబర్ కంప్లైంట్ చేయాలి సార్ ఇమీడియట్ గా. అసలు ఎందుకు అలా వాళ్ళు నా దగ్గరికి రావాల్సి వచ్చింది సార్? సార్ అతన్ని ఎవరైతే లోన్ తీసుకున్నారో అతని కాంటాక్ట్ లిస్ట్ లో మీ నెంబర్ ఉంటుంది సార్. ఓకే, అలానే ఒకసారి వీడియో ఆన్ చేసుకోలేండి సార్, బయట ఉన్నాను, సారీ. ఓకే సార్. అండ్ ఆ కాంటాక్ట్ లిస్ట్ లో మీ వాట్సాప్ కానీ మొత్తం మీ డిజిటల్ ప్లాట్ఫామ్ లో మీ నెంబర్ తో ఉన్నాయన్ని కూడా అతను టెలిగ్రామ్ అవ్వచ్చు, వాట్సాప్, ఇవన్నీ కూడా చూసి అందులో మీ ఫోటో తీసుకున్నాడు. సో అట్లా మిమ్మల్ని హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు, వెపన్ గా వాడాడు. అట్లా మనం మాటలతో అలా అంటే అతని లోన్ మనం పే చేస్తాం అన్నట్టుగా. సో బేసిక్ గా ఈ సోషల్ ప్లాట్ఫామ్ లో మన ఉన్న ఫొటోస్ ని, మన డేటాని అతను తీసుకున్నాడు. సో అతను తీసుకొని అలాగే మెసేజ్ చేశారంటారు నాకు. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ నరసింహరావు సార్. సార్ ఇంకొక డౌట్ సార్, చెప్పండి సార్. ప్రదీప్ సార్ చెప్పండి సార్. అంటే అప్పుడప్పుడు మనం ఎవరికైనా ఫోన్ పే చేయడం, అంటే ఎవరో డబ్బులు ఇవ్వడం, నాకు ఫోన్ పే చేయవా ఈ నెంబర్కి అనడము, దీని వల్ల కూడా అలా వాళ్ళు అంటే తరచుగా ఫ్రీక్వెంట్ గా అనుకోకుండా చేయడం కూడా ఒక రీజన్ కావచ్చు అని. ఓకే సార్. డేటా లీక్ అవుతుంది సార్. ఎలా అంటే మనం ఎప్పుడైనా ఎవరికైనా లోన్స్ అప్లై చేసుకున్నప్పుడు మన డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళు అక్కడ నుంచి వేరే వాళ్ళు డేటాని కొనడం జరుగుతుంది. సో ఇట్లా లీక్ అయిపోయి ఇట్లాంటి బ్లాక్ మెయిల్స్ జరుగుతూ ఉంటాయని చెప్పేసి నా నోటీస్కి వచ్చింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే,
సో నేను దీనికి ఆన్సర్ లాస్ట్లో చెప్తాను సార్, నేను ఈ సెషన్ అయిపోయే లోపు. అసలు ముందు అసలు డిజిటల్ సెక్యూరిటీ అంటే ఏంటి, డిజిటల్ లైఫ్ అంటే ఏంటి, దాన్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలనే గురించి మాట్లాడుతున్నాం సార్. సో మిత్రులందరూ చెప్పినట్టుగా ఇంతకు ముందు వచ్చేసి మనం అన్ని ఫిజికల్గానే చేసేవాళ్ళం ఇంటర్నెట్ లేనప్పుడు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఎన్ని ఫోన్లు ఉన్నాయి సార్ ఇంట్లో? ఇంతకు ముందు ఒక ఇంటికి ఒక ఊరికి ఒక ఫోన్ ఉండేది, ఇప్పుడు మా ఇంట్లో 4. ఇంట్లో 4 అండి. ఎలా ఎవాల్యుయేషన్ అయింది మన ఇంటర్నెట్ అనేది, మొబైల్ రంగం అనేది? ప్రతిదీ ఆన్లైన్. ఇంట్లో 3. ఏంటి సార్? మా ఇంట్లో కూడా 3 ఉన్నాయి సార్. అందరి ఇంట్లో 3-4 ఉన్నాయి. 4 లేదంటే 6 ఉంటాయి సార్ మినిమం. ఎందుకంటే పిల్లలకి 2, ఫ్యామిలీ మెంబర్స్కి తలా ఒక ఫోన్ సార్. ఇంతకుముందు ఊరికి ఒకటి ఉండేది, లేదంటే ఒక్కటే ఉండేది ఎస్టీడీ బూత్ లాంటిది. ఇప్పుడు అసలు మన డిజిటల్ లైఫ్ ఎలా అయిపోయిందంటే డే టు డే లైఫ్ కంప్లీట్గా బ్యాంకింగ్లో నుంచి సోషల్ మీడియా, వర్క్ స్టేషన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇప్పుడు మనం కనెక్ట్ అవుతున్న దాని వరకు అన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. దీన్ని మనం ఎలా సెక్యూర్ చేస్తాం? దీనివల్ల అసలు మనకి ఏంటి డ్రాబ్యాక్, ఏంటి ఆన్లైన్ వల్ల ఏంటి అడ్వాంటేజెస్ కదా అన్ని, డ్రాబ్యాక్ ఏంటంటే అసలు? అడిక్షన్ అవుతున్నాం. ఇంటర్నెట్ వల్ల, ఫోన్ల వల్ల అన్ని అడ్వాంటేజెస్. ఎందుకంటే త్వరగా రీచ్ అవ్వచ్చు, ఎక్కడున్నా కానీ కనెక్ట్ అవ్వచ్చు, ఆన్లైన్లో మాట్లాడుకోవచ్చు, షాపింగ్ చేయొచ్చు, బయటికి వెళ్ళక్కర్లేదు, ఫుడ్ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఎందుకు మనం వచ్చేసి హౌ టు సెక్యూర్ అని అంటున్నాం? మన డేటా ఎవరి దగ్గరికి పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు నేరస్తులు ఏవైనా క్రైమ్స్ చేయడానికి చాలా సులభమైన మార్గం డేటా కలెక్షన్. డేటా మనంతట మనమే ఇస్తే తప్ప అది బయటికి పోదు. మనకి తెలియకుండా తెలుస్తూ మన డేటా అన్ని చోట్ల ఇస్తూనే ఉంటామండి. మనం అది ఫిజికల్ డేటా సార్, అది మీరు చెప్పేది నో ఒక ఆన్లైన్ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు, లేకపోతే ఒక ఎవరితో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నప్పుడు అవర్ డేటా ఈజ్ బీయింగ్ కలెక్టెడ్ బై ద యాప్స్ అండ్ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ డేటా. Thousands of phones numbers are being circulated in the market so that మన అందరికీ కూడా లోన్స్ ఇస్తామని అది ఇవన్నీ ఇన్ని రకాల మన నెంబర్లు, మన పేర్లు, మన నెంబర్లు చాలా మంది దగ్గర సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే హోస్ట్ రిమూవ్ చేశారు, ఒకసారి నన్ను ఎవరో హోస్ట్ రిమూవ్ చేశారు, ఒకసారి యాడ్ చేయమనండి. ఓకే సార్. సార్ ఇక్కడ ఏం కనిపిస్తుంది సార్? సెక్యూరిటీ గార్డ్ నిద్రపోతున్నాడు. ఏం జరుగుతుంది సార్ నిద్రపోతే? సెక్యూరిటీ లేకుండా పోతుంది, ఎవరైనా దొంగలు పడే అవకాశం. ఇంతకు ముందు దొంగలు ఎలా ఉండేవాళ్ళు సార్? ఒక సెక్యూరిటీ గార్డ్ నిద్రపోయేటప్పుడు, లేదంటే ఒక ఇంటికి తాళం వేసి ఉంటుంది కానీ ఐసోలేటెడ్ లొకేషన్లో ఉంటుంది, ఎక్కడో ఒక మూలన, ఎవ్వరు ఉండరు ఆ స్ట్రీట్లో. అలాంటి ప్లేసెస్ చూసి వాళ్ళు అటాక్ చేసేవాళ్ళు, అవునా కదండి? అవును సార్. అదేవిధంగా బైక్లో వెళ్ళేటప్పుడు చైన్ స్నాచింగ్స్ కానివ్వండి, లేదు ఇంకొక రకంగా ఎవరు లేనప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఒక ముఠాగా రావటం కానివ్వండి, లేదంటే ఒంటరిగా వచ్చేనా వాళ్ళు వెపన్స్తో వచ్చేవాళ్ళు, చేసి వెళ్ళేవాళ్ళు, అవునా కదా? ఇవన్నీ ఫిజికల్గా ఉన్నప్పుడు సార్. కానీ మన అసెట్స్ అన్ని ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి సార్? అన్ని డిజిటల్లో ఉంటున్నాయి. డిజిటల్లో ఉంటుంది. అసలు డిజిటల్ సెక్యూరిటీ మ్యాటర్ అసలు ఏంది? డిజిటల్ సెక్యూరిటీ వల్ల మనకి ఏంటి లాభం ఏంటి అని అంటే సైబర్ బుల్లింగ్ అని ఒకటి ఉంది సార్. సైబర్ బుల్లింగ్ అంటే ఏంటంటే మనల్ని, ఎదుటి వాడిని మనం సోషల్ మీడియా ద్వారా తిట్టడం సార్, లేదు వాడు మనల్ని తిట్టడం, మనం వాళ్ళని తిట్టడం, ఇవన్నీ సైబర్ బుల్లింగ్ అంటారు సార్. ఇంతకుముందు నేరుగా కూర్చొని తిట్టుకునే వాళ్ళు ఇద్దరు, ఇప్పుడు అలా కాదు. వాడి గురించి ఒక రూమర్, మన గురించి ఒక రూమర్. ఇంకా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు, వాటి గురించి తెలుసా అండి? ఫేక్ ప్రొఫైల్స్ అంటే మీ ఫోటో ఉంటుంది కానీ వేరే పేరు ద్వారా వాడుతూ ఉంటారు. అవి సోషల్ మీడియాలో కనుక చూస్తే చాలా అకౌంట్స్ ఫేక్ ప్రొఫైల్సే ఉంటాయి సార్. ఒక అమ్మాయి నేమ్ పెట్టుకొని వాడటం కానివ్వండి, వైస్ వర్సా, లేదంటే వేరే ఇది కంపెనీ నేమ్ అన్నట్టుగా డిఫరెంట్ అవతారాలతోటి మోసం చేయడానికి వస్తూ ఉంటారు జనాలకి.
అదేవిధంగా గేమ్స్ స్కామ్స్ ఉంటాయి ఆన్లైన్లో. ఆ గేమ్స్ స్కామ్స్ ఎలా వస్తాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మాల్వేర్. మాల్వేర్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటాం సార్. ఆన్లైన్ ఐడెంటిటీ. మన ఐడెంటిటీ ఏంటి సార్ ఆన్లైన్లో మనకి ఎలా ఉంటుంది, డిజిటల్ ఐడెంటిటీ ఎలా ఉంటుంది? ఫిజికల్ ఐడెంటిటీ అంటే రావు గారనో, లేదంటే ఒక విజయ్ సార్ అనో, లేదంటే ఇంకొక నేమో ఉంటుంది సార్. ఆన్లైన్లో ఎలా ఉంటుంది మనకి? ఒక ఈమెయిల్ ఐడి కానివ్వండి, ఒక ఫేస్బుక్ అకౌంట్ కానివ్వండి, లేదు ఒక ఫోన్ నెంబర్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ ఐడీస్ ఉంటాయి మనకి. లేదు యూపీఐ బ్యాంక్ ఐడి కానివ్వండి, యూపీఐ ఐడి కానివ్వండి, ఇట్లా ఒక్కొక్క నేమ్ తోటి మనం డిజిటల్ ఐడీస్ క్రియేట్ చేసుకుంటాం. ఇవి ఎట్లా పనిచేస్తాయి, వాటిని ఎలా సెక్యూర్ చేయాలనే దాని గురించి నేను ఒక టాపిక్ చెప్తాను సార్. ఇప్పుడు మనం ఏదైనా కానీ ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసేటప్పుడు కానివ్వండి, ఒక లింక్ క్లిక్ చేసేటప్పుడు కానివ్వండి, లేదు ఏదైనా ఒక ఇమేజ్ చూసేటప్పుడు కానివ్వండి, మనల్ని మనమే క్వశ్చన్ వేసుకోవాలండి. నాకెందుకు ఇది, అసలు ఈ అప్లికేషన్ నాకు అవసరమా, ఈ అకౌంట్ నాకు అవసరమా, ఎవరు యాక్సెస్ చేస్తున్నారు, ఎలాంటి డేటా నేను స్టోర్ చేస్తున్నాను దాంట్లో, దాన్ని ఎప్పుడు అప్డేట్ చేస్తాను, అదేవిధంగా దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి. ఈ క్వశ్చన్స్ కనుక మీరు వేసుకున్నారంటే మన డిజిటల్ లైఫ్ అనేది సెక్యూర్ అయినట్టే సార్. అర్థమైందా సార్? ఇదేంటండి బ్రష్ ఎలా ఉంది సార్? అరిగిపోయిన బ్రష్. అరిగిపోయిన బ్రష్లా ఉంది. ఓకే నరేష్ సార్, ఆ బ్రష్ ఎలా ఉంది సార్? పాత పడిపోయి ఖరాబ్ అయినట్టుంది. ఏం దానివల్ల ఏంటి, దానికి మన వల్ల మనకేంటి లాస్ ఏంటి దానివల్ల? యూజ్ లో లేనట్టుంది అది. సార్ వినిపించలేదు. యూజ్ లో లేకుండా ఉంది సార్ అది. రీయూజ్. యూజ్ చేస్తున్నాను సార్, నేను డైలీ ఆ బ్రష్ వాడతాను నేను. బ్యాక్టీరియా అటాక్ సార్ ప్రసాద్ సార్ చెప్పండి సార్. సార్ వేరే వాటికి వాడతారు సార్. వేరే వాటికి వాడతారా? లేదు సార్, నేను పళ్ళు తోముకోవడానికే వాడతాను సార్ దాన్ని. సార్ ఏం చేయాలి సార్ అలాంటి బ్రష్ ఉంటే? దేనికి డిస్కస్ చేయాలి సార్ దాన్ని? నేను కొనుక్కున్నాను, ఇంతకు ముందు వేలు పెట్టి తోముకునేవాడిని, ఇప్పుడు ఆ బ్రష్ వాడుతున్నాను, దానివల్ల నాకు ఉపయోగం కదండి. కాదు సార్, దానిలో రకరకాల క్రిములు అవన్నీ చేరుతాయి కాబట్టి వాటిని వదిలించుకోవడం కోసం నేను వాష్ చేస్తాను సార్ దాన్ని, హాట్ వాటర్ పెట్టి వాష్ చేసి కానీ నేను బ్రష్ చేసుకోను. చెప్పండి సార్. చెప్పండి సార్. ఆమోస్ సార్. బ్యాక్టీరియా వల్ల ఇది అటాక్ అవుతుంది సార్. ఇది క్రిములు ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఆ బ్రష్ అరిగిపోయింది, అది అంత ఉపయోగపడట్లేదు మనకి, అయినా కూడా మనం గమనించకుండా దాన్ని వాడుతూనే ఉన్నాం. దాని పర్పస్ అది ఫుల్ఫిల్ చేయలేదండి. 100% పర్పస్ ఫుల్ఫిల్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు దీన్ని ఎప్పుడు రీప్లేస్ చేయాలి సార్? ఇప్పుడు మీరు పర్పస్ సాల్వ్ అవ్వట్లేదు అంటున్నారు, దీన్ని నేను ఎప్పుడు రీప్లేస్ చేయాలి? వన్స్ ఇన్ ఫీల్ కానప్పుడు రీప్లేస్ చేయాలి సార్. మనకి ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే, మనకి ఫీలింగ్ అవుతుంది, మనకు ఫీల్ అవుతాం కదా సార్, అప్పుడు మనం రీప్లేస్ చేసుకోవాలి. ఓకే సార్, నా దగ్గర ఇలాంటివి 2 ఉన్నాయి సార్. నేను ఒకటి మా పాపకి ఇస్తాను, నేను ఒకటి వాడుకుంటాను. నేను వాడిన తర్వాత ఏం చేస్తాను, ఇంతకుముందు మనం ఎలా చేస్తాం సార్, బుక్స్ అన్ని వాడిన బుక్స్ జూనియర్స్ ఉంటే వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అలాగే బ్రష్ కూడా నేను ఇవ్వచ్చా సార్? సార్ నాకు ఆఫర్లో తీసుకోలేరు సార్. 2 బ్రష్లు ఉన్నాయి. ఒకటి మంచి బ్రష్ ఉంది, నేను స్టోర్కి వెళ్ళాను, కొత్తవి 2 వచ్చినాయి నాకు. నేను ఇది మా వైఫ్ కో పిల్లలకో ఇచ్చేసి కొత్తది నేను వాడుకుంటానని చెప్తాను సార్. అది హైజీనిక్ పాయింట్ ఆఫ్ ఇస్ నాట్ గుడ్ సార్. అది హైజీన్ గా ఇస్ నాట్ గుడ్ ఫర్ యూజింగ్. అది ఓన్లీ మనం ఉపయోగించడానికి వస్తుంది, వేరే వాళ్ళు ఉపయోగించడానికి పనికిరాదు అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
మన వాడిని మన పిల్లలకి తీసుకోకూడదు సార్, పిల్లలు కూడా తీసుకోరు. పిల్లలు కూడా తీసుకోకూడదా, తీసుకోవచ్చా? తీసుకోకూడదు, తీసుకోకూడదు. ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. వెరీ గుడ్ సార్. ఉపయోగం లేనిది మనది మనము వాడకూడదు, వేరే వాళ్ళకి కూడా ఇవ్వకూడదు. డిస్ట్రిబ్యూట్ చేయడమే. థ్యాంక్ యూ సార్. ఏముంది సార్ ఇక్కడ, చదువుతారా ఎవరైనా? అప్డేట్ రెగ్యులర్లీ, నెవర్ షేర్ ఇట్ విత్ అదర్స్. ఏంటి సార్ ఇది? పాస్వర్డ్ సార్, పాస్వర్డ్. సో మనం పాస్వర్డ్ ఎప్పుడు ఎప్పుడు చేంజ్ చేస్తున్నాం సార్? ఎన్ని రోజులకు ఒకసారి పాస్వర్డ్ చేంజ్ చేస్తున్నారు? 10 years గ్రాడ్యుయేషన్ పాస్వర్డ్ ఇంకా మీరు లాస్ట్ గా పాస్వర్డ్ ఎప్పుడు చేంజ్ చేశారు సార్? చాలా రోజులైంది. చాలా రోజులైంది. చాలా అంటే ఇయర్స్ కూడా అయింది. అరిగిపోయిన బ్రష్ లాంటిది మీ పాస్వర్డ్ అండి. అచ్చా. ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పొచ్చు ఎగ్జాంపుల్స్. అంటే దాని వల్ల మీకు ఉపయోగం లేదు సార్ ఆ పాస్వర్డ్. సో కాబట్టి పాస్వర్డ్ ఏం చేయాలంటే మీరు రెగ్యులర్ గా మారుస్తూ ఉండాలి. అదే విధంగా పాస్వర్డ్స్ ఎవరైనా అడిగితే బ్రష్ లాగా ఎవరికి ఇవ్వకూడదు సార్. మీ బ్రష్ అయితే ఇస్తారా సార్? సో కాబట్టి మీ బ్రష్ లాగా పాస్వర్డ్ అండి. నిన్న ఒకసారి పాస్వర్డ్ అడిగితే ఆయన నాకు పాస్వర్డ్ ఇచ్చారు, కానీ పాస్వర్డ్స్ ఎవరికి షేర్ చేయకూడదు. ఒకవేళ అంతగా అవసరమైతే మనం వాళ్ళ డివైస్లో లాగిన్ చేసి వాడుకోమనొచ్చు కానివ్వండి, పాస్వర్డ్స్ అనేది షేర్ చేయకూడదు. పిన్ నెంబర్ కూడా ఇవ్వకూడదు. పిన్ నెంబర్ అయినా సరే, పాస్వర్డ్ అయినా సరే ఎవరికి ఇవ్వకూడదు. అది దొంగలు ఉన్నారు, వాళ్ళు ఎలా తీసుకోవాలో వాళ్ళకి తెలుసు, మీరు ఇవ్వకపోయినా. కానీ మనంతటా మనం ఇవ్వకూడదని. మారుస్తున్నారు సార్ ఇప్పుడు పాస్వర్డ్స్ కి ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. ఎలాంటి పాస్వర్డ్స్ మీరు పెట్టుకుంటారు ఇంట్లో? న్యూమరికల్ నెంబర్, పేరుతో పెట్టుకుంటారు. డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. పేరు కాదు సార్. ప్రేమ్ కుమార్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ చెప్పండి సార్. పాస్వర్డ్స్ ఎలాంటి పాస్వర్డ్స్ వాడతారు సార్? పాస్వర్డ్ చెప్పొద్దండి, ఎగ్జాంపుల్ ఉంటే చెప్పు. పేరుతో పెట్టుకుంటాం కదా సార్ పేరుతో పెట్టుకుంటారు సార్. మీ పేరేంటి సార్? ఐఫోన్ అని ఉంది. అది రావట్లేదు, చేంజ్ కావట్లేదు. నా పేరు కాశీ విశ్వనాథ్ అండి. కాశీ విశ్వనాథ్. ఓకే సార్. అది చేంజ్ చేస్తే రావట్లేదు, అందు గురించి నాది ల్యాప్టాప్ లో రావట్లేదు, అందుకని దీనిలో లాగిన్ అయ్యింది. ఓకే సార్, చెప్తాం సార్ అది ఎలా చేంజ్ చేయాలి. విశ్వనాథ్ సార్. పెట్టద్దు సార్ అసలు. సార్ చెప్పండి సార్. ప్రేమ్ కుమార్ సార్. డేట్ ఆఫ్ బర్త్ కలిపి వాడుతుంటారు సార్. పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పెట్టి వాడుతుంటారు. మొబైల్ నెంబర్ పెట్టద్దు, 1 2 3 4 పెట్టద్దు, ఏబిసిడి పెట్టొద్దు అనట్లేదు సార్. ఎలాంటి పాస్వర్డ్స్ వాడుతున్నారు అనేది దానికి చెప్పు. అదేనండి సర్వీస్ నెంబర్స్. ఆల్ఫా న్యూమరిక్ సార్, క్యాపిటల్ లెటర్స్, స్ట్రాంగ్ పాస్వర్డ్ సార్, స్ట్రాంగ్ పాస్వర్డ్. లేదు లేదు, నేను అడిగే క్వశ్చన్ సింపుల్ సార్. పాస్వర్డ్స్ ఎలాంటివి వాడుతున్నారు? డేట్ ఆఫ్ బర్త్, ఓకే, బైక్ నెంబర్స్ కానివ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొబైల్ లో ఉన్నట్టు లాస్ట్ 4 నెంబర్స్. ఓకే ఓకే సార్, ఓకే సార్. అవన్నీ బ్యాడ్ పాస్వర్డ్స్ అండి. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ బ్యాడ్ పాస్వర్డ్స్ అంటారు వాటిని. పెట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్స్, ఫ్రెండ్ నేమ్స్, మొబైల్ నెంబర్స్. చాలా మంది పాస్వర్డ్ చూసారంటే రావు, డేట్ ఆఫ్ బర్త్, ఫ్రెండ్ నేమ్ ఉంటుంది. కెన్ ఐ సే వన్ ఎగ్జాంపుల్? ఎస్ ప్లీజ్ సార్. ప్రేమ్ కుమార్ సార్ చెప్పండి సార్. ఏదైనా కొటేషన్ తీసుకుంటాను సార్ ఫస్ట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ దెర్ విల్ గెట్ సంథింగ్. అట్లా కొటేషన్ తీసుకొని ఆ కొటేషన్లో ఫస్ట్ లెటర్ని నేను తీసుకొని అన్ని వర్డ్స్ నుంచి ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుంటాను. రిజల్ట్ నేను ఇప్పుడు అదే చేస్తున్నాను, టు బి ఫ్రాంక్. వెరీ గుడ్ సార్. నేనైతే స్పిరిచువల్ గా ఎవరినైతే ట్రస్ట్ చేస్తానో వాళ్ళ పేరు జనరల్ గా పెడుతుంటాను సార్. అది ఎవరికి వెళ్ళలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రదీప్ సార్. ఓకే, ఇవన్నీ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అండి. పెట్ నేమ్స్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్స్, ఫ్రెండ్ నేమ్స్, మొబైల్ నెంబర్స్, లేదంటే మూవీ నేమ్స్ కానివ్వండి. ఇట్లా ఫ్రెండ్ నేమ్స్, స్పిరిచువల్ నేమ్ అన్నారు కదండి, స్పిరిచువల్ గురు, వాళ్ళు కూడా ఈ ఫ్రెండ్ నేమ్స్ లోనే వస్తారు సార్. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే ఎలా ఉండాలి? ఆల్రెడీ చెప్పారు మన ప్రేమ్ కుమార్ సార్, ఇంకా కొంతమంది చెప్పారు.
స్ట్రాంగ్ గా ABCD సార్ సేఫ్ పాస్వర్డ్. స్ట్రాంగ్ ఆర్ సేఫ్ అండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే ఆబ్లిక్ నెంబరు 007 అటువంటి పెట్టవచ్చు సార్. ఆల్ఫా న్యూమరిక్ ప్లస్ స్పెషల్ క్యారెక్టర్స్. సో అది లెంత్ ఎంత ఉండాలి సార్? మినిమం 8 క్యారెక్టర్స్. మినిమం 8 to 9. మినిమం 8 to 9. అది ఆ కాలం పోయింది సార్. ఇప్పుడు మినిమం 12 to 15 క్యారెక్టర్స్ టైం వచ్చింది సార్. మెయిన్లీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయిన వాళ్ళ పేర్లు ఉండదు సార్. అయిన వాళ్ళ పేర్లు వాళ్ళ కన్సర్న్స్ నేమ్స్ తోటి ట్యాగ్ అయ్యి వాళ్ళ మొబైల్ అది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ లో డేట్ ఆఫ్ లేని బర్త్ అలాంటివి అసలు ఉండకూడదు సార్. అది కాంటాక్ట్ ఉంటే నేమ్స్ ట్రేస్ అవుట్ చేయడం వెరీ మచ్ ఈజీ. ఓకే సార్. ఇప్పుడు మన ఇంట్లో బెడ్రూమ్ ఎన్ని రూమ్స్ ఉంటాయి సార్? ఎన్ని రూమ్స్ ఉంటాయి? ఒక బీరువా ఉంటుంది. బీరువాలో ఎన్ని షెల్ఫ్స్ ఉంటాయి? ఎన్ని లాక్స్ ఉంటాయి? 4 bedrooms ఉంటాయి సార్. 4 bedrooms. ఓకే. ఒక బీరువాలో ఎలా ఉంటుంది? మీకు సెక్యూరిటీ ఎలా ఉంటుంది? ఒక సెక్యూరిటీ నాకర్ ఉంటుంది. క్లాత్స్ సపరేట్ గానే ఇలా అలమరలా ఉంటుంది. 4 అలమరలు ఉండి ఇటు పక్కనే హ్యాంగ్ చేసుకోవడానికి బట్టలకి, ఒక పక్కనే సెక్యూరిటీ లాక్, అలా రకరకాలుగా ఉంటాయి కదా. ఎందుకు సార్ మనకి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఒక గ్రిల్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత మెయిన్ డోర్ ఉంటుంది, ఆ తర్వాత బెడ్రూమ్ కి ఒక లాక్ ఉంటుంది, డోర్ ఉంటుంది కదా, ఆ తర్వాత బీరువా ఉంటుంది, బీరువాకి ఒక లాక్ ఉంటుంది, దాని లోపల మళ్ళీ ఇంకొక లాక్ ఉంటుంది. ఎందుకు సార్ ఇన్ని లాక్లు మనకి? మన ఇంట్లో సేఫ్టీ మెజర్ కోసం. సేఫ్టీ మెజర్స్ కోసం. సేఫ్టీ మెజర్ కాస్ట్లీ ఐటమ్. సార్ ఇక్కడ మీరు టెస్ట్ చేస్తున్నారేమో, అందరు రివీల్ చేసేస్తున్నట్టున్నారు. భద్రత కోసం చేసే పని. ఓకే. ఎస్ సార్. నరేష్ సార్ మీరు ఏదో చెప్తున్నారు. ఓకే సార్. ఇప్పుడు మనందరికి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి సార్? వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, తర్వాత బ్యాంక్ అకౌంట్స్ అందరికీ ఉంటాయి కదండి ఇక్కడ ఆన్లైన్లో. ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి సార్? మినిమం 2 కానీ 3 కానీ ఉంటాయి. ఈమెయిల్ ఐడీస్ ఎన్ని ఉన్నాయి సార్? 6-7 ఉంటాయి సార్ మొత్తం. 6-7 ఈమెయిల్ ఐడీలు కాదండి, మొత్తం అన్ని కలిపి 6-7 అకౌంట్స్ ఉంటాయి ప్రతి మనిషికి. 6-7 అకౌంట్స్ సార్ నాకు 2 నెంబర్స్ ఉన్నాయి సార్. జీమెయిల్ 2-3 ఉన్నాయి. ఓకే. వీటన్నిటికీ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఏంటి సార్ మీకు? నరేష్ సార్ మీరు నవ్వుతున్నారు, చెప్పండి సార్. పాస్వర్డ్ చెప్పొద్దు, ఒకే పాస్వర్డే కదా మీరు వాడుతున్నారు. ఒకే పాస్వర్డ్ ఉంది సార్. నాకు మెయిల్ ఐడి కూడా ఒకటే ఉంది, పాస్వర్డ్ ఒకటే ఉంది. అన్నిటికీ ఒకే యూజర్ ఐడి, ఒకే పాస్వర్డ్ అని. ఎందుకు సార్ మన ఇంట్లో వరకేమో ఇన్ని లాక్లు కావాలి, బయట ఆన్లైన్కి వచ్చేసరికి ఒకే యూజర్ ఐడి, ఒకే పాస్వర్డ్. ప్రతిదానికి గుర్తు పెట్టుకోవడం లేక అందు గురించి ఒకటే పెట్టేస్తారు. గుర్తు పెట్టుకోవడం లేక ఒకటే పెట్టేస్తారు. ఆమోస్ సార్ చెప్పండి సార్. సార్ అదే సార్, యాక్చువల్గా చాలా అంటే గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది కానీ అన్నిటికీ కామన్ గా సిమిలర్ గా పెట్టేస్తారు అనమాట. ఓకే. పాస్వర్డ్ పెట్టినంత బుక్ లో రాసుకుంటే బెటర్ కదా సార్. పాస్వర్డ్ బుక్ లో రిటర్న్ గా పెడితే మనం నచ్చుకొని గుర్తుపెట్టుకోవచ్చు చూసి లైబ్రరీలో. ఓకే ఓకే. థ్యాంక్ యూ. పాస్వర్డ్ మనం ఆల్టర్నేటివ్ మారుస్తున్నారు సార్. సార్ పాస్వర్డ్స్ అనేది ఒకే పాస్వర్డ్ వాడకూడదు సార్ అన్ని అకౌంట్స్ కి. వాడితే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీకు అన్ని ఒకే లాక్ పెట్టుకొని ఉన్నారనుకోండి, ఒకే సేమ్ నంబర్ లాక్ మెయిన్ గేట్ కి, లేదు బెడ్రూమ్ కి, తర్వాత బీరువాకి, లోపల ఉన్న సేఫ్ అన్నిటికీ ఏమవుతుంది సార్, ఒక్క కీ గనక కనిపించకుండా పోయింది, లేదు దొంగల చేతికి దొరికిందంటే వాళ్ళు అన్ని రూములకి ఈజీగా వెళ్ళిపోతారు, వాళ్ళకి టైం అక్కర్లేదు. అదే డిఫరెంట్ కీస్ ఉన్నాయి అయితే ఒకదాన్ని పగలగొట్టి ఇంకొక దానికి వెళ్ళాలంటే వాడికి టైం పడుతుంది. కానీ దొంగతనం అనేది జరుగుతుంది, ఈలోపు ఎవరైనా రావచ్చు, లేదంటే డిలే అవుతుంది. ఆ యాక్టివిటీ అనేది డిలే అవుతుంది. దానివల్ల మీకు నష్టం అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, అన్ని అకౌంట్స్ కి ఒకే యూజర్ నేమ్, ఒకే పాస్వర్డ్. మీ పాస్వర్డ్ కనుక గెస్ట్ చేయగలిగితే ఈజీ అండి. ఎలా గెస్ట్ చేస్తాం? మీ మొబైల్ నెంబర్ అయి ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉంటుంది, లేదంటే మీ పెట్ నేమో, ఫ్రెండ్ నేమో, గర్ల్ ఫ్రెండ్ నేమో అయి ఉంటుంది. సింపుల్ సార్. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పాస్వర్డ్స్ అనేది రొటేట్ చేస్తూ ఉండండి వన్స్ ఇన్ 3 months. అదేవిధంగా మినిమం 12 to 15 క్యారెక్టర్స్ లెంత్ ఉండేటట్టు చూడండి.
అప్పర్ కేస్ క్యాపిటల్ లెటర్స్ కానివ్వండి, లోయర్ లెటర్స్ కానివ్వండి, దెన్ ఆల్ఫా న్యూమరికల్, ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ యూజ్ చేయండి సార్ కాంబినేషన్ ఆఫ్ ద పాస్వర్డ్. ఇక్కడ చూడండి సార్, ఒక టేబుల్ ఉంది. 6 క్యారెక్టర్స్ పాస్వర్డ్ అయితే గనక లెస్ దెన్ 1 సెకండ్ లో క్రాక్ చేయొచ్చు సార్ ఆ పాస్వర్డ్. లెస్ దెన్ 1 సెకండ్. 8 క్యారెక్టర్స్ అయితే గనక ఇన్స్టెంట్ గా హ్యాక్ చేయొచ్చు లోయర్ కేస్ అయితే. అదే మిక్స్డ్ లెటర్స్ అనుకోండి కొన్ని సెకండ్స్ పడుతుంది. మిక్స్డ్ ప్లస్ నెంబర్స్ అనుకోండి, లైక్ చూడండి ఇక్కడ రాము 2025 క్యాపిటల్ లెటర్ ఉంది, స్మాల్ లెటర్ ఉంది, నంబర్స్ ఉన్నాయి. సెకండ్స్ టు మినిట్స్ పడుతుంది సార్ ఇక్కడ. అదే కనుక r@mu అని చెప్పేసి ఇక్కడ ఒక స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేశాను, కొన్ని అవర్స్ పడుతుంది. ఆ విధంగా మనం 4 to 5 వర్డ్స్ ప్లస్ సింబల్స్ కనుక ఫ్రేసెస్ లా కనుక వాడితే, ఇందాక ఎవరో చెప్పారండి కవితలు అలాంటి పాస్వర్డ్ గా పెట్టుకుంటానని, అలాంటి పాస్వర్డ్ కనుక అయితే కొన్ని ఇయర్స్ పడుతుంది సార్ క్రాక్ చేయడానికి. సో కాబట్టి మీ పాస్వర్డ్ అనేది ఇలా ఈజీగా గెస్ చేసేలాగా కాకుండా కొంచెం డిఫికల్ట్గా పెట్టుకోండి. ఎందుకంటే మనం హార్డ్ ఎండ్ మనీ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, ఇంతకు ముందు మనం ఒక బ్యాంకుకి వెళ్ళాలంటే ఒక పాస్బుక్ తీసుకెళ్లేవాళ్ళం సార్. లేదు ఒక ట్రైన్లో వెళ్ళాలంటే ఐడి కార్డు ఒకటి తీసుకెళ్లేవాళ్ళం. లేదు డ్రైవింగ్ లైసెన్స్, బయటికి వెళ్ళాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్, A to Z, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్స్, మన ఫ్యామిలీ డీటెయిల్స్, మన ఫొటోస్, ఎవ్రీథింగ్ అన్నీ మన మొబైల్లోనే ఉన్నాయి. మన ఒక్క మొబైల్లోనే ఉన్నాయా, మన పిల్లల మొబైల్లో ఉన్నాయి, ఫ్యామిలీ మెంబర్స్ మొబైల్స్లో ఉన్నాయి సేమ్ డేటా. సో అటాకర్స్కి ఏమవుతుంది సార్, ఒక్క డివైస్ దొరికితే చాలు మన ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయినట్టు. అసలు ఏం చేసుకుంటారు వాళ్ళు ఈ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టి? లూప్ హోల్ దొరికితే అక్కడ లాగేస్తారు పైసలు. లూప్ హోల్ దొరికితే లాగేస్తారు సార్. అది ఎలా దొరుకుతుంది అనేది మనం చూద్దాం. ఏముంది సార్ ఇక్కడ, మీ యూజింగ్ ది సేమ్ పాస్వర్డ్ ఎవ్రీవేర్, 1 లీక్, ఎవ్రీథింగ్ కనెక్టెడ్. నేను ఏమైనా చేయొచ్చు, ఎవరికైనా ఈమెయిల్ చేయొచ్చు, సోషల్ మీడియా ద్వారా ఏదైనా పోస్ట్ చేయొచ్చు మీ గురించి రాంగ్గా, లేదు షాపింగ్ చేయొచ్చు మీ అకౌంట్లో, లేదు బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకోవచ్చు. నేను ఏదైనా చేయొచ్చు సార్. నేను ఎవరు సార్ ఈయన? డబ్బులు ఊరికేరావు. లలిత జ్యువెలర్స్. లలిత జ్యువెలరీస్. అండ్ డైలాగ్ ఏంటండి? డబ్బులు ఊరికే రావు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఊరికే రావు. ఇక్కడ ఎంత మంది మూవీస్, కొత్త మూవీస్ డౌన్లోడ్ చేసుకొని చూస్తారు డే 1, డే 2? నో. ఎస్ అనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి సార్. నో సార్, నో సార్. సార్ నేను చెప్పలేండి సార్, ఎవరికి చెప్పలేండి సార్, పర్వాలేదు సార్. ఎవరు చూడట్లేదు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు? అయితే అబద్ధం చెప్తున్నారు సార్ మీరు. ఆన్లైన్లో చూసాం సార్, డౌన్లోడ్ అయ్యండి. ఆన్లైన్లో చూస్తారు. ఇంకెవరున్నారు సార్ ఆన్లైన్లో మూవీస్ చూసేవాళ్ళు? పర్వాలేదు సార్, చెప్పండి, మీరు చూస్తారు. సూపర్ సార్. ఓటీటీయా సార్? ఓటీటీ కాదండి, ఇంకొక ఆప్షన్ ఉంది, అది వాళ్ళకి లేదు తెలుసు, సార్, వాళ్ళకి లేదు, తెలియదు. ఎప్పుడు చూడలేదు సార్. ఓకే, కొంతమంది ఉన్నారు సార్ చూస్తారు, దానివల్ల ఉపయోగం మీ ఎవరు సార్ అది? ఓకే డాక్టర్ సార్. ఇప్పుడు మన లలిత జ్యువెలరీస్ ఓనర్ ఎందుకు చెప్తున్నారు సార్ డబ్బులు ఊరికే రావని? ఈ మధ్య ఒక హైదరాబాద్ లో ఒక క్యాండిడేట్ ని అరెస్ట్ చేశారు, గుర్తుందా సార్? ఐబొమ్మ. ఐబొమ్మ. సూపర్ సార్, మీరు చాలా తెలుసుకున్నారు. ఐబొమ్మ రవి. ఐబొమ్మ రవి. ఐబొమ్మ రవి. సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ సార్. అసలు వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి సార్? వాళ్ళకి ఎందుకు అంతగా కష్టపడి వాళ్ళు మూవీస్ మనకు చూపిస్తున్నారు సార్? డబ్బులు కోసం. తీసుకుంటారు సార్, మన దగ్గర డబ్బులు తీసుకోరు సార్, వాళ్ళు డాటా తీసుకుంటారు సార్. మన దగ్గర డేటా తీసుకుంటారు సార్. డేటా ఒక్కటే మనకి వ్యాపారం. ఇక్కడ డేటా అనేది ఆయిల్ బిజినెస్ లాంటిది సార్. డేటా అనేది ఆయిల్ బిజినెస్ సార్. ఎవరైనా అర్జున్ ఆ విశాల్ మూవీ ఒకటి వచ్చింది చూసారా సార్?
ఎవరు చూడలేదు? ఓకే, సార్ సౌండ్ అభిమన్యుడు అనే కట్ ఒక మూవీ అయిపోయింది. వచ్చింది. అభిమన్యుడు అనే ఒక మూవీ వచ్చింది. అవును సార్, చూడలేదంటే ఒకసారి చెప్పు. మొత్తం డాటా క్రైమ్స్ అన్ని అందులో ఉన్నాయి సార్. ఓకే సార్, ఈ మూవీస్ అనేది నేను చెప్తాను చూడండి, అది అసలు ఎలా డౌన్లోడ్ అవుతుంది, ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది. ఇప్పుడు సాయి చంద్ గారు ఒక మూవీ డౌన్లోడ్ చేశారనుకోండి, ఆ తర్వాత మన ప్రేమ్ సార్ వచ్చేసి అదే మూవీ డౌన్లోడ్ చేయాలనుకుంటారు. ప్రేమ్ సార్ వచ్చేసి సాయి చంద్ వాళ్ళ అపార్ట్మెంట్స్ లోనే నియర్ బై ఉంటారన్నమాట. ఓకే, ఈ ప్రేమ్ చంద్ సార్ మూవీ డౌన్లోడ్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, నియర్ బై ఎక్కడుంది ఆ మూవీ అని చెప్పేసి ఆ నెట్లో ఆ టూల్స్ దేవులాడతాయి సార్. ఆ దేవులాడే క్రమంలో నియర్ బై ఉన్నది సాయి చంద్ అని చెప్పేసి దానికి అడ్రస్ పంపిస్తుంది. సాయి చంద్ మిషన్ లో నుంచి ఆ డేటా ప్రేమ్ సార్కి వెళ్తుంది. తర్వాత మన భాస్కర్ సార్ అదే మూవీ చూడాలనుకొని మళ్ళీ ఆయన కూడా ఆ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేయటం మొదలు పెడతారు. అప్పుడేమవుతుందంటే నియర్ బై ఎవరు ఉన్నారని చూస్తుంది. వాళ్ళిద్దరికి ఆ సార్కి నియర్ బై వచ్చేసి ప్రేమ్ సార్ ఉన్నారు, సాయి చంద్ సార్ ఉన్నారు. ఇద్దరు పీసీలో నుంచి మళ్ళా డేటా అప్లోడ్ అయిపోయి మళ్ళా ఈ సార్కి వస్తుంది. డైరెక్ట్ గా వాళ్ళ వెబ్సైట్ నుంచి ఈ మూవీ అనేది రాదండి. వీటిని టోరెంట్ టెక్నాలజీస్ అంటారు. ఓకే, మనకి అది ఊరక రావట్లేదు, మన దగ్గర నుంచి మనం వాటిని రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మనకు తెలియకుండానే ఆ మూవీస్ అనేవి. అలా ఎవరైనా చూస్తున్నారంటే దయచేసి చూడొద్దండి. సార్, ఈ అటాకర్స్ ఉన్నారు కదండి, స్కామ్ చేస్తున్నారు అంటున్నారు కదా, అవి 3 రకాలు ఉన్నాయి సార్. ఒకటి ఫిషింగ్ అంటాం అన్నమాట. ఫిషింగ్ అంటే ఏంటి? గేలం వేయటం అంటారు. గేలం వేయటం, ఎక్సలెంట్ సార్. అది గేలం ఎలా వేస్తారు సార్? వెళ్ళి ఒక చెరువులోనో లేదా కాలువలోనో ఎక్కడో వెళ్ళి గేలం తీసుకెళ్ళేస్తే చేపలు పడతాయి సార్. కానీ ఆన్లైన్ లో మనమే చేపలం సార్. అదే గేలం గేలం వేసేవాడు వేస్తారు, వాళ్ళు మనకి గేలం వాడు గేలం వేస్తాడు సార్. ఎలాంటి గేలం వేస్తాడంటే, ఒక ఆన్లైన్ లాటరీ అనో, లేదు మీకు ఒక బంపర్ ఆఫర్ గిఫ్ట్ ఒకటి వస్తుందనో, గిఫ్ట్ వచ్చిందని చెప్పో ఏదో ఒక కొరియర్ వస్తుందనో, లేదు ఇంకా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి సార్, అవన్నీ వాడతారు సార్. మనిషిని టెంప్ట్ చేసి ఎగ్జాక్ట్లీ, మనిషిని టెంప్ట్ చేస్తాడు. ఆ టెంప్ట్ చేసినప్పుడు మనం గనక కంట్రోల్ తప్పితే వచ్చే నష్టమే డిజిటల్ స్కామ్ లో ఒక భాగం సార్. దాన్ని ఫిషింగ్ అంటారు. ఇంకొక రకం ఉంది సార్. ఈ ఫిషింగ్ అనేది ఎలా వస్తుంది అంటే, మనకి ఈమెయిల్ ద్వారా వస్తుంది సార్. వాళ్ళు ఈమెయిలే వాడతారు ఫిషింగ్ చేసేవాళ్ళు. ఈమెయిల్లో మీకేముంటుందంటే, ఒక కొరియర్ వచ్చింది సార్, కస్టమ్స్ ఆఫీస్లో ఉంది, అది మీరు 500 రూపీస్ కడితే రిలీజ్ చేస్తూ ఉంటాడు ఫస్ట్. ఆ 500 కట్టిన తర్వాత, లేదండి కొంచెం ఇంపోర్ట్ డ్యూటీస్ ఉన్నాయి దానికి కూడా కట్టాలని చెప్పేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు అనమాట. ఎస్ సార్. అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే వాటిలో మెలీషియస్ లింక్స్ పెడతాడు. ఆ లింక్ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా వైరస్ అనేది మీ ల్యాప్టాప్స్లో డౌన్లోడ్ అయిపోతుంది. కాబట్టి ఆ లింక్ ఈమెయిల్ వచ్చినప్పుడు క్లియర్గా వెరిఫై చేసుకోండి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వ్యక్తి మనకు పంపించే వాళ్ళకి అతని దగ్గర నుంచి మనకు వస్తుందా రియల్గా, మనకు అలాంటి కొరియర్ కానివ్వండి లేదు పార్సల్ కానీ వస్తుందా, ఇట్లాంటివన్నీ మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి క్లిక్ చేసే ముందు. ఓకేనా సార్? నెక్స్ట్ స్కామ్ వచ్చేసి విషింగ్ అంటారండి. విషింగ్ అంటే ఇప్పుడు ఎలా చేస్తాడంటే, ఫోన్ చేస్తాడు సార్. సార్ నేను రావును మాట్లాడుతున్నాను, నేను ఇక్కడ బస్ స్టాండ్లో ఉన్నాను, నా పర్సు పోయింది, నా దగ్గర డబ్బులు లేవు, మొబైల్లో కూడా నాకు డేటా లేదు సార్, అర్జెంటుగా ఒక 1000 రూపాయలు కావాలి అని చెప్పి ఫోన్ చేస్తాడు సార్. లేదు ఇంకొక రకంగా, సార్ నేను సాయి చంద్ర మాట్లాడుతున్నానండి, మీ బాబు ఇక్కడ పడిపోయి ఉన్నాడు, హాస్పిటల్లో చేర్చాను, మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రావాలి సార్, ఈలోపు కొంచెం డబ్బులు పంపించండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తానంట. ఇంకొకటి అండి, ఏజ్డ్ పేరెంట్స్ ఉంటారు, పిల్లలు అమెరికాలో అరెస్ట్ అయ్యారు, లేదు ఇక్కడ జైల్లో వేసాము, మీరు వచ్చేసి ఫైన్ కడితే నేను వెంటనే రిలీజ్ చేస్తాను, మాకు టైం లేదు, కోర్టుకి సబ్మిట్ చేయబోతున్నాం, 1 lakh ట్రాన్స్ఫర్ చేయండి, మేము ఇమీడియట్గా రిలీజ్ చేస్తామని చెప్తారు సార్. దీన్ని విషింగ్ అంటారు సార్. దీన్ని ఫోన్లో వస్తాయి కాల్స్ అన్ని.
ఇంకొకటి స్మిషింగ్ అంటారు సార్. ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి మీకు. ఎలా వస్తాయి అంటే ఎస్ఎంఎస్లో చూసారా సార్, ఇలాంటి ఫోన్ కాల్స్ ఎప్పుడైనా వచ్చినాయా మీకు? అవును, వచ్చింది. సూపర్ సార్. నాకు వచ్చింది ఒక కాల్ ఆల్రెడీ. స్మిషింగ్ అంటే ఓకే, స్మిషింగ్ అనేది ఒక టెక్స్ట్ మెసేజ్ పంపిస్తాడు సార్. ఎలా ఉంటాయి అంటే అవి ఇక్కడ ఏం కనిపిస్తుంది సార్? స్క్రీన్ షేర్ చేయలేదు సార్. చేయలేదా? రాలేదండి, స్క్రీన్ రాలేదు. సరే, స్మిషింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది సార్. ఏముంది సార్ ఇక్కడ? పించ్ అవుట్ ఫర్ ఎ బిగ్గర్ వ్యూ, కస్టమర్ SBI. ఓకే సార్, ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది ఒక వ్యక్తికి, మీ SBI లోన్ అకౌంట్ వచ్చేసి శాంక్షన్ అయింది. ఓకే, ఆర్ అకౌంట్ విల్ బి బ్లాక్డ్ టుడే, ప్లీజ్ క్లిక్ హియర్ టు అప్డేట్ యువర్ పాన్ కార్డ్ నెంబర్ అని చెప్పి ఒక URL ఇచ్చాడు సార్ కింద. ఓకేనా? ఇది యాక్చువల్గా అయితే ఈ వ్యక్తికి SBI అకౌంట్ లేదండి. ఈ మొబైల్ ఈ SMS రిసీవ్ చేసుకున్న వ్యక్తికి SBI అకౌంట్ అనేది లేదు. అదే తెలియని వాళ్ళు అయితే ఏం చేస్తారండి, ఏదో అకౌంట్ బ్లాక్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఈ లింక్ ద్వారా మీ ల్యాప్టాప్లో కానివ్వండి, లేదు మొబైల్లో కానివ్వండి, వైరస్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి సార్, దీంట్లో ఏముంది సార్? 70% ఆఫ్ టాప్ ఫ్యాషన్ అడిషనల్ క్యాష్ బ్యాక్ అనేది ఒక ఎర్రజోపటం, అదని దాన్ని ఎర్రజోటం అంటారు. మనుషులకి మీకు ఎంత పర్సెంటేజ్ వస్తే అంత పర్సెంటేజ్ చెప్తుంటారు వాళ్ళు. ఓకే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? కొనుక్కోవచ్చు కదా సార్, ఇదేదో అమెజాన్ వాళ్ళే పంపించారు కదా, ప్రాబ్లం ఏంటి మనకి? తెలియదు కదా సార్, మనకి అమెజాన్ పంపించారు తెలియాలి కదా మనకి. అకౌంట్ ఉంది నెంబర్ రాదు సార్. సార్ నెంబర్ రాదు యాక్చువల్లీ. కంపెనీ నుంచి అయితేనేమో కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది కదా, పైన మొబైల్ నెంబర్ ఉంది 8755 సంథింగ్ నెంబర్ ఉంది, కానీ ఆ నెంబర్ రాదు. ఓకే సార్, ఇక్కడ నెంబర్ రాలేదు, అమెజాన్ అనే పేరు వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఈ ఆఫర్ అవైల్ చేసుకోవచ్చా? నో, ఎందుకని సార్? అవన్నీ వాళ్ళ డేటా హ్యాక్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. లేదు సార్, మీరు చూడండి, కరెక్ట్ గా చూడండి, ప్రాబ్లం ఇక్కడ ఉంది ఒకటి దాంట్లో. మనకి లింక్ పేరు యాడ్ అని ఉంది కదండి, ఆ URL తప్పు ఉందండి. ఆ URL బట్టి కూడా అది కరెక్ట్ అథెంటికేటెడ్ URL కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే, ఇది అమెజాన్ లింక్ కాదండి. మనం యూజువల్ గా మనం ఏం చేస్తామంటే ఆఫర్ ఒక్కటే చూస్తాము, ఎంత డిస్కౌంట్ అనేది చూస్తాం తప్పితే మిగతాయి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయం సార్. కాబట్టి మీకు వచ్చిన లింక్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకోండి. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడేముంది సార్, ఎవరైనా చదువుతారా ఒకళ్ళే? హలో అప్లికెంట్, యువర్ MSME బిజినెస్ లోన్ కెన్ బి శాంక్షన్ 2,25 lakhs 12/10/21/01. వెరిఫై యువర్ డీటెయిల్స్. ఓకే సార్, ఇలా మీకు వచ్చింది, మీరు ఆల్రెడీ లోన్ తీసుకోవాలని తిరుగుతూ ఉన్నారు, ఎక్కడో అన్ని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, మీకు ఈ SMS వచ్చింది ఈరోజు, ఏం చేస్తారు సార్? నార్మల్గా జనరల్గా అయితే క్లిక్ చేస్తాం, మనం వచ్చేసిన ఉద్దేశంతో తొందరపడి దాన్ని మనం మళ్ళీ ఎక్కడ ఇది అవుతుందో చేస్తాం. ఎస్ సార్, MSME లోన్ అనేది ఎవరికి వస్తుంది సార్? నార్మల్ గా మనకి రాదు సార్. ఎవరైతే ఒక కంపెనీ స్థాపించి దాని ద్వారా ఒక లోన్ అప్లై చేస్తారో వాళ్ళకే వస్తుంది సార్ MSME. ఒక నార్మల్ హోమ్ యూజర్ కి పంపిస్తున్నాడంటే వాడి ఉద్దేశం ఏంది సార్? మనం అసలు అప్లై చేయలేదు MSME లోన్, మనకి కంపెనీ కూడా లేదు, కానీ నాకు ఆ SMS పంపించాడు వాడు. ఎందుకు పంపించాడు సార్? అది ఒక ఎర్రర్. నేను అది క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసు. రకరకాలుగా. ఎస్ సార్, అది ఒకటండి.
ఏదో ఇంకొక విధంగా స్కామ్స్ జరుగుతున్నాయి సార్, అది మనం చెప్పండి సార్. నమ్మకూడదు. ఏదో విధంగా ట్రాప్ చేయాలని చూస్తారు. ఏదో విధంగా ట్రాప్ చేయాలని ట్రాప్ చేయాలి. చూస్తారు. ఓకే, ఎస్ సార్. సార్, వేరియస్ స్కామ్స్ అసలు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు అని అంటే, ఇలాంటి మెసేజెస్ మీరు ఎవరైనా చూసారా సార్? నేను జూమ్ చేస్తాను కావాలంటే. రెగ్యులర్ గా ఇలాంటి వస్తూనే ఉంటాయి సార్. ఈ .apk అని మీకు అప్లికేషన్స్ మీ మొబైల్స్కి ఎప్పుడైనా వచ్చినాయా సార్ ఇక్కడ? సార్ వాట్సాప్ గ్రూప్స్ లో వస్తుంటాయి సార్ ఇవి నార్మల్ గా ఏపీకే ఫైల్స్ వస్తుంటాయి. ఓకే, కిసాన్, పిఎం కిసాన్ అని, పిఎం కిసాన్, ఆర్టీఓ, లేదంటే ఎస్బీఐ, ఇలా డిఫరెంట్ ఏపీకే ఫైల్స్ వస్తాయి సార్. వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి, అవునా కదా? డిలీట్ చేయాలి సార్. ఏపీకే చూడగానే బ్లాక్ డిలీట్ చేసి చేయాలి. బ్లాక్ ఏపీకే చేయాలి. చూడగానే డిలీట్ చేయాలి. సార్ అది నాది మీకు తెలుసు సార్, నాది అది మీకు ఒకసారి తెలుసు, మీరు చేస్తున్నారు సార్. చేయకపోతే ఏమవుతుంది సార్? బ్యాంక్ నుంచే, బ్యాంక్ అప్లికేషన్ కదా, మనకేంటి ప్రాబ్లం అంటే? చూడగానే డిలీట్ చేయాలి సార్. ఏంటి బ్యాంక్ ప్రాబ్లం ఏంటి? ఏ బ్యాంక్ అయినా కూడా లాస్ట్ లో 2 లెటర్స్ ఉంటాయి కదండి. అన్ని కరెక్టే ఉన్నాయి సార్, లెటర్స్, నేమ్స్ మొత్తం కరెక్ట్ గా ఉన్నాయి. ఏంటి నాకు ప్రాబ్లం ఏంటి? ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏమవుతుంది? హ్యాక్ అవుతుంది. వైరస్ నా డేటా హ్యాక్ అవుతుంది. హ్యాక్ అవుతుంది సార్. నా డేటా వెళ్ళిపోద్ది. డేటా ఎలా మన సార్? మన ఫోన్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుందండి. అసలు మనకు పంపించింది మన ఫ్రెండే కదా సార్. ఇప్పుడు వచ్చింది, అది వచ్చింది మన సాయి చంద్ మొబైల్ నుంచే మనకు వచ్చింది. ఆ సార్ మొబైల్ నుంచి మనకు వచ్చినప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలి కదా. అంటే ఆ సార్ ఫోనే ఆయనకి హ్యాక్ అయిపోయింది. ఆ ఫోన్ హ్యాక్ అయిపోయిన తర్వాత ఆయన లిస్ట్ లో ఉన్న వాళ్ళ అందరికి వాళ్ళు పంపిస్తారు సార్. అవును, అది జరిగింది సార్. నాకు జరిగింది అది. మా ఫ్రెండ్ ఒక అతను ఆయన దగ్గర నుంచి వాట్సాప్ లో పెట్టాడు, నాకు 5,000 పంపించమని పెట్టాడు. ఇమీడియట్ గా నాకు తెలుసు అతను ఈ డోంట్ నీడ్. ఇమీడియట్ ఫోన్ చేశా, సారీ అన్నా నాది హ్యాక్ అయింది అన్నాడు. అట్లా కొంతమంది ఫ్రెండ్స్ పంపించేశారు, అలా 4 పంపించారు 20,000 ఆల్రెడీ. నేను ఫోన్ చేయబట్టి ఐ కుడ్ సేవ్ దట్ 5,000 రూపీస్. సూపర్ సార్, స్మార్ట్ గా యాక్ట్ అయ్యారు. ఓకే సార్, ఇంకా ఇదొక స్కామ్ సార్. అది ఎలా జరుగుతుంది అనేది నేను చెప్తాను. టైం అవుతుంది మనకి. ఎలా సార్, సార్ వచ్చేసి ఆల్రెడీ రిమైండర్ పంపిస్తున్నారు నాకు సార్. బట్ ఇట్స్ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, ఇంకొకటి ఫేక్ జాబ్ సార్. ఇప్పుడు జాబ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ మార్కెట్లో. అవును, ఆన్లైన్లో జాబ్స్ ఇస్తున్నాము, ట్రైనింగ్. మీరు 1 lakh కట్టారంటే మీకు స్టైఫండ్ ఉంటుంది, తర్వాత ఫారిన్ ఆఫర్స్ అది ఇది అని చెప్తా ఉంటారు. తీరా చూస్తే 1 monthలోనూ 2 monthsలోనూ కంపెనీ క్లోజ్ చేశారని చెప్పేసి ఎన్ని చూసుంటాము. ఇవన్నీ ఒక స్కామ్స్. అదేవిధంగా కొరియర్, ఇందాక చెప్పినట్టు ఎక్కడి నుంచో మీకు ఒక పార్సల్ వచ్చింది అంటాడు సార్. మనకు ఆ కొరియర్కి మనకి సంబంధమే ఉండదు, ఎవరు పంపించి ఉండరు. కస్టమ్స్లో హెల్డ్ అయ్యింది, ఆ కొరియర్ క్లియర్ చేసుకోవాలని చెప్పేసి కస్టమ్ ఆఫీసర్ పంపించినట్టు పంపిస్తారు మీకు మెసేజ్. అవును, కానీ రెస్పాండ్ అవుతుంది. ఇది ఒక స్కామ్. తర్వాత పోలీస్ ఆఫీసర్స్. రీసెంట్గా ఒక వ్యక్తి చూడండి, యూనిఫామ్ కొనుక్కున్నాడండి. 18 years బాయ్, ఐపీఎస్ ఆఫీసర్ యూనిఫామ్ కొనుక్కొని దందాలు చేయటం మొదలుపెట్టాడు. ఇంకొకటి డిజిటల్ అరెస్ట్. ఇది రీసెంట్గా తెగ ట్రెండ్ అవుతున్న మూవీ సార్. ఇది అసలు ఎలా జరుగుతుంది అని అంటే కనుక, నాకు తెలుసు సార్, సిఎన్ రావు సార్ వాళ్ళ డాటరు వాళ్ళ సన్ను ఎక్కడో ఉన్నారని నాకు తెలుసు. వాళ్ళు ఆఫీస్లో బిజీగా ఉంటారు ఆ టైంలో. లేదు, ఇంకొక సారు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఓకే, వాళ్ళు మీటింగ్కి వెళ్తారు, ఆ టైంలో వాళ్ళు మీటింగ్లో ఉంటారు. లేదు, నైట్ నిద్రపోతూ ఉంటారు. నేనేం చేస్తానంటే ఇక్కడ లోకల్లో ఉన్న సార్కి ఫోన్ చేస్తాను, మీ పిల్లలకి ఇలా అయింది, వాళ్ళని అరెస్ట్ చేశాము, మీరు ఇమీడియట్గా కనుక నాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకపోతే, ఈ కాల్ కూడా ఎలా వస్తుందో తెలుసా అండి? ఫస్ట్ ఫోన్ చేస్తారు, ఇమీడియట్గా టీమ్స్లో రండి, లేదు జూమ్లో రండి, లేదు స్కైప్లో రండి అని చెప్తారు, లేదు వీడియో కాల్ రమ్మంటారు. ఆ వీడియో కాల్లోకి వెళ్ళిన తర్వాత కానీ వాళ్ళ విశ్వరూపం బయటికి రాదు. బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక కోర్ట్ సెటప్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎట్లా అందరూ వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకున్నారు కదండి, రియల్గా ఒక కోర్టులో ఉన్నట్టు, పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు ఒక సెటప్ ఒకటి క్రియేట్ చేస్తారు. పక్కన ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ఉంటారు, లాయర్ కూడా ఉంటాడు పక్కనే.
ఇమీడియట్ గా డీల్ చేస్తున్నాము. ఇది వచ్చేసి డ్రగ్స్ కేసు, ఇంటర్నేషనల్ కేసు. బయటికి రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. వస్తాడో రారో కూడా తెలియదు. కాబట్టి ₹1,00,00,000 కావాలి అంటారు సార్. వాళ్ళకి తెలుసు మన దగ్గర ఎంత నెట్వర్క్ ఉందనేది వాళ్ళకి తెలుసు. తెలిసే వాళ్ళు ఫోన్ చేస్తారు. మనం ఏం చేస్తామండి, ₹1,00,00,000 లేవు సార్, ఇప్పుడు నా దగ్గర ఒక 40 లక్షలు ఉన్నాయండి. సరే ముందు అవి కట్టండి, తర్వాత నేను రిలీజ్ చేస్తాను. ఇలా ఎంతో మంది వేల కోట్ల రూపాయలు లూటీ చేశారు సార్ మన ఇండియాలో. డిజిటల్ మొన్న అరెస్ట్. సార్ ఒక ఇన్సిడెంట్ తెలుసు, మన పేపర్లో వచ్చింది. జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు కదా, వాళ్ళ భార్య గారు కూడా వాళ్ళ భార్య కూడా షీ లాస్ట్ సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఎస్ సార్, ఎస్ అది మన రీసెంట్ గా అయింది అది సమయంలో. సార్. ఆయన మరి జేడి లక్ష్మీనారాయణ గారు ఈ వాజ్ సిబిఐ ఆఫీసర్ కదా. సో ఇలాంటి ఏంటంటే అది కొన్ని జరుగుతాయి సార్. తొందరపాట్లు తెలియక మనం క్లిక్ చేస్తే అలా అవుతుండే సార్. సో ఇలాంటి సార్ రీసెంట్ గా ఫాదర్ జరిగింది సార్. ఓకే సార్. మా ఫాదర్ ల్యాండ్ కేసు తిరుగుతుంటే ఆ కేసు ఆల్రెడీ అయిపోయింది, మీరు ఒక 50 వెళ్తే మీకు క్లోజ్ చేసేస్తుంది, మీ కేసు చేశారు అన్నారు. మా పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వచ్చారు, వచ్చి వాళ్ళు మాట్లాడారు. ఓకే. సో నెక్స్ట్ మ్యాట్రిమోనియల్ స్కామ్ సార్. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 500 మెంబర్స్ ని మోసం చేశాడు సార్. 500 మంది ఆడవాళ్ళని ఫేక్ ప్రొఫైల్ తోటి. అది ఎలా తెలుస్తుంది సార్ మనకి? ఎట్లా ఫేక్ అని ఎలా తెలుస్తుంది మనకి? సార్ మనం ఇంతకుముందు ఒక అబ్బాయిని అమ్మాయిని చూడాలంటే ఏం చేస్తాం సార్? మనం వాళ్ళ ఊరు వెళ్తాం, వాళ్ళ బజార్లో అడుగుతాం, ఫస్ట్ వాళ్ళ ఊర్లో అడుగుతాం, లేదు నియర్ బై పక్క ఊర్లో ఎవరన్నా ఉన్నారా అని అడుగుతాం కదా సార్, ఎంక్వైరీ చేస్తాం కదా. కరెక్ట్. ఇప్పుడు అది చెయ్యట్లేదు సార్, అంతా ఆన్లైన్ ఫాస్ట్ సార్, ఫాస్ట్ డెలివరీ. ఇప్పుడే ఫ్రెండ్ ఫేస్బుక్ లో వెంటనే కొంచెం ఐ లవ్ యూ మెసేజెస్ 2 రోజుల్లో, తర్వాత పెళ్లి. అంతే సార్. అదే సార్, ఈ రోజు పెళ్లి, ఎల్లుండి బిడాకులు అయిపోయింది. అవును సార్. వీళ్ళంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కానీ తెలియదు, ఆల్రెడీ వాళ్ళు 450 మందిని మోసం చేశారు సార్. ఇది ఇంకొకటి, ఇది ఎంతమంది చూసారు సార్? ఇది లేటెస్ట్ గా ట్రెండ్ అవుతుంది సార్. ఎంతమందికి మనకి ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాలో కానీ ఫాలోవర్స్ కావాలి సార్? సార్ టైం అయిపోతుంది, క్విక్ గా చూడలేదు సార్. చూడలేదు సార్. చూడలేదు. ఓకే. ఈ స్కామ్ ఏంటంటే మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను, చూడండి. మీకు కనుక వస్తే ఇది కేర్ఫుల్ అండి. ఇక్కడ ఏముంది సార్, చదవండి. ఇండియన్ ఫాలోవర్స్ 2K. సార్ ఈ స్కామ్ ఏంటంటే అండి, ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ లింక్డ్ఇన్ లో లేదు ఇది. ఫేస్బుక్, ఇన్స్టా మెయిన్ గా, లింక్డ్ఇన్ కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఫాలోవర్స్ ని పెంచడానికి మీకు రియల్ గా మీరు కంటెంట్ క్రియేట్ చేసి ఫాలోవర్స్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్? డిపెండ్ అపాన్ ది కంటెంట్, మనం ఇచ్చే కంటెంట్ ని బట్టి ఉంటుంది సార్ ఫాలోవర్స్ అనేది. కానీ వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ, 10,000 సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ రావాలంటే 400 ఇవ్వండి చాలు అంటున్నారు సార్. ఏం చేస్తాం సార్ మనం? మనం ఆల్రెడీ గ్రీడీగా ఉన్నాం. మనకి ఫాలోవర్స్ వస్తే మనకి ఇన్స్టా వాడు డబ్బులు ఇస్తాడు, ఫేస్బుక్ వాడు డబ్బులు ఇస్తాడు అని చెప్పేసి మనం ఏం చేస్తాం సార్? ఇమీడియట్ గా 500 పోతే పోయింది, ఓకే సరే 500 కాదు 50,000 ఫాలోవర్స్ ఉన్నారు, వా ₹1,000 కదా పోతే పోయినాయి. ఇన్కమ్ వచ్చేసి మనకి మంత్లీ 50,000 వస్తుందంట. ఇదేమో ₹1,000 కడతామా లేదా సార్? డెఫినెట్ గా సార్ ఇది ఒక స్కామ్ సార్. మీకు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ ఇలాంటి యాడ్స్ రోల్ అవుతూ ఉంటాయి. ఇది క్లిక్ చేశారంటే వాళ్ళు డబ్బులు కట్టించుకుంటారు. 10 minutes తర్వాత ఆ అకౌంట్ ఉండదండి. ఆ అకౌంట్ ఉండదు, వాడు ఉండడు, మళ్ళా ఇంకొక అకౌంట్ తోటి బయటకు వస్తాడు. ఇది లేటెస్ట్ ట్రెండ్ అండి. ఎవరైనా మీ అకౌంట్ని నేను ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేస్తాను వస్తే నమ్మొద్దండి. సో లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, ఫాస్ట్ థింక్ యాక్ట్. 3 సింపుల్ స్టెప్స్ ప్రయోగించండి ఆన్లైన్లో ఉండేటప్పుడు. ఏది క్లిక్ చేయాలన్నా ఒకసారి వెయిట్ చేయండి, థింక్ చేయండి, ఆ తర్వాత ఆలోచించండి. ఇది ఒక వీడియో ఉంది కానీ నేను ప్లే చేయట్లేదు, ఇక్కడ టైం లేదు కాబట్టి. సార్ నేను ఒక స్టోరీ చెప్పాను కదా, ఒక ముందు ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంట్ ఒకటి.
నాకు ఒక మెసేజ్ వచ్చింది, దాంట్లో లోన్ తీసుకొని కట్టలేదు అని చెప్పేసి నన్ను థ్రెటన్ చేశారని చెప్పేసి. ఓకే చెప్పండి సార్. అది ఎలా జరిగిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాశీ విశ్వనాథన్ సార్ వచ్చేసి లోన్ తీసుకున్నారు సార్. లోన్ యాప్స్ ఉన్నాయి, గుర్తున్నాయా అండి? ఇప్పుడు కూడా అవునవును. ఉన్నాయి, లోన్ యాప్స్లో ఉన్నాయి. వాడు ఏం చేస్తాడంటే, మీకు లోన్ ఇచ్చేటప్పుడు వాడేనే కాదు సార్, ఎవరైనా సరే ఫస్ట్ మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటున్నారంటే వాళ్ళు అడిగేది ఫస్ట్ అలో యువర్ కాంటాక్ట్స్, అలో యువర్ కెమెరా, అలో యువర్ మైక్రోఫోన్, అలో యువర్ లొకేషన్, అలో యువర్ స్టోరేజ్. ఇవన్నీ అడుగుతాడు సార్. ఇవన్నీ అడిగిన తర్వాత ఏం చేస్తాడంటే, మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అన్ని నోట్ చేసి పెట్టుకుంటాడు. ఎప్పుడల్లా అవసరం అవుతాయో అప్పుడు వాడు యూజ్ చేసుకుంటా ఉంటాడు. ఈ లోన్ యాప్ అనే వాళ్ళు ఎలా చేస్తారంటే, ఒక్కసారి నేను లోన్ తీసుకున్నాను అనుకోండి, నా ఫోన్లో ఉన్న కాంటాక్ట్ ఆ యాప్ ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్. నేను లోన్ తీసుకోవాలంటే యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు నా ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ వాడు గ్యాదర్ చేస్తాడు. నేను ఎప్పుడైతే ఈఎంఐ కట్టలేదు, లేదు కట్టినా కానీ ఇంకా అడుగుతూ ఉంటాడు కొంతమందిని, మీరు సరిగా కట్టలేదు, లేదు ఇంట్రెస్ట్ వచ్చింది, వేరే పెనాల్టీ, అది ఇది ఫైన్స్ అని చెప్తాను. నేను ఎప్పుడైతే కట్టను నేను ఇది అని నేను చెప్తాను, వెంటనే నా కాంటాక్ట్లో ఉన్న ఫోన్ నంబర్స్ అందరికీ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఏమని? సాయిచంద్ గారు, రాము మెసేజ్ లోన్ తీసుకున్నాడు మాకు కట్టలేదు, లేదు మదన్ రాజ్ కట్టలేదు, రామోస్ మాకు రాము కట్టలేదు అని చెప్పి అందరికీ మెసేజ్ వెళ్ళిపోతుంది సార్. నా పరిస్థితి ఏంటి? వీడు ఎదవ లోన్ తీసుకొని 1000 రూపాయలు కట్టలేదంట ఏందని చెప్పేసి అందరు తిడతారా లేదా మీరు? డెఫినెట్లీ. సో అప్పుడు ఏం చేస్తాను నేను? ఇమ్మీడియట్గా కట్టాలి వాడికి. ఆ నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తాడు? నా ఫోటో మార్ఫింగ్ చేసి మళ్ళా పంపిస్తాడు అందరికి. మీరు కట్టలేదంటే మీ లోన్ కూడా మీ పైన కూడా ఇలాగే చేస్తానంట. సో నేనేం చేశానంటే ఆ నంబరు, ఈ ఫోన్ నంబరు, ఈ పేరు ఎవరిదని నా కాంటాక్ట్లో చూస్తే అతను కాంటాక్ట్ నా దాంట్లో ఉందండి. నేను ఎప్పుడో ఎక్కడో తీసుకున్నాను అతని కాంటాక్ట్ నెంబరు, ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఏదో పర్పస్కి. ఆ తర్వాత వాళ్ళ కంపెనీకి కాల్ చేస్తే, అంటే మా కంపెనీలో కూడా చాలా మందికి ఇట్లాగే వచ్చినాయి, అతను ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు కానీ ఆఫీస్కి రాలేదన్నారు. తర్వాత ఫోన్ చేస్తే తెలిసింది అతను ఒక లోన్ యాప్లో తీసుకొని అర్జెంటుకి లోన్ తీసుకొని కట్టేశాడు, కానీ వాళ్ళు ఇంకా కావాలి అని టార్చర్ చేస్తూ ఇట్లా మెసేజ్ చేయటం మొదలుపెట్టారు. మీకు అలాంటి మెసేజెస్ ఏమైనా వస్తే రిపోర్ట్ చేయండి సార్. రిపోర్ట్ చేసి డిలీట్ చేయండి, బ్లాక్ చేసేయండి అన్ని అలాంటి నెంబర్స్ అన్ని. మీరు ఉంచుకోవద్దు, రెస్పాండ్ అవ్వద్దు. ఫస్ట్ నేను తీసుకోలేదు, మా ఫ్రెండ్ అతను, ఇవన్నీ ఏ ఎక్స్చేంజ్ చేయదు వాటితోటి. సార్ 1 సెకండ్, చెప్పండి సార్. మనం ఫోన్ పే ఇవన్నీ యూజ్ చేయొచ్చు కదా? ఫోన్ పే యూజ్ చేయొచ్చు సార్. ఓకే, ఫోన్ పే యూజ్ చేయొచ్చు. ఏది యూజ్ చేసినా కానివ్వండి, మీకు 4 ఫోన్ పే అకౌంట్స్ ఉన్నాయంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాస్వర్డ్ పెట్టుకోండి సార్. ఇప్పుడు జీపేకి వెళ్ళారు అనుకోండి, హెచ్డిఎఫ్సికి ఒక పాస్వర్డ్, ఐసిఐసికి ఒక పాస్వర్డ్, ఎస్బీఐకి ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. పిన్ ఒక పిన్ నెంబర్ నాకు తెలిస్తే మిగతా పిన్లన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి సార్. ఓకే సార్. సార్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మనం ఏం చేయాలి సార్? నియరెస్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు సార్. లేదు నాకు అంత టైం లేదు, నేను ఎక్కడో ఉన్నాను అని అంటే కనుక 1930 కాల్ చేయొచ్చండి. కాల్ చేయాలి. లేదంటే cybercrime.gov.in ఈ పోర్టల్లో కనుక మీరు లాగిన్ అయ్యి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు సార్. నేను ఇప్పుడు చూపించిన స్కామ్స్ ఓన్లీ కొన్నే చూపించాను సార్, టైం లేనందువల్ల. ఇంకా రకరకాల స్కామ్స్ జరుగుతుంది సార్ మార్కెట్లో. సార్ రావు సార్, చెప్పండి సార్. మనకి రెగ్యులర్ గా ఈ గుడ్ మార్నింగ్ మెసేజెస్ లో దేవుళ్ళ ఫోటోలు లేకపోతే కొన్ని సీనరీస్ ఇవన్నీ వస్తుంటాయి కదా, అవి ఆ ఫైల్ ఏదో అంటారు, దాని ద్వారా కూడా మన డాటా హ్యాక్ అయ్యే అవకాశం ఉందా? ఉన్నాయి సార్. కొన్ని పిక్చర్స్ లో కనుక నేను మెలీషియస్ కంటెంట్ ఇంజెక్ట్ చేసి పంపించవచ్చు సార్. అది కూడా అదే సార్. సో మీకు తెలియని యూజర్ అయితే కనుక వీలైనంత వరకు దాన్ని పిక్చర్స్, లింక్స్ క్లిక్ చేయటం అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ సార్. అదండి నా సార్. వేరే వాళ్ళు మనకు పంపిస్తుంటారు గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్, వేరే వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళే డైలీ గుడ్ మార్నింగ్ అని ఫోటో పంపిస్తుంటారు, అవి కూడా ఓపెన్ చేద్దాం. తెలిసిన వాళ్ళైతే ఓకే సార్, నో ఇష్యూస్. తెలిసిన వాళ్ళ ఫోన్ కనుక హ్యాక్ అయ్యి ఉంటే
అచ్చా మనం అక్కడే కూడా మనకి ప్రాబ్లం వస్తుంది. మనం కూడా సో దానికి ఏం చేయాలంటే సార్ దానికి ఏం చేయాలంటే మనం యాంటీవైరస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి సార్ ఫోన్లో. ఓకే ఇంకా రైట్స్ అని ఉంటాయి ఒక్కొక్క అప్లికేషన్కి. ఈ అప్లికేషన్ మనం ఎందుకు వీడికి కాంటాక్ట్స్ ఇవ్వాలి, లేదు వీడికి ఎందుకు కెమెరా యాక్సెస్ ఇవ్వాలి, లేదు వీడికి ఎందుకు మైక్రోఫోన్ యాక్సెస్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ మనం ఒకసారి అనలైజ్ చేసుకుని అంటిక్ చేస్తే బెటర్. థ్యాంక్ యూ సార్. సార్ ఈ మధ్యన ఇంకొక చిన్న స్కామ్ ఉంది సార్ ఒకటి. ఈ హోటల్స్ లో మనం వెళ్ళినప్పుడు స్కాన్ చేస్తే QR మెనూ code. వస్తుంది కదా, QR మెనూ code. వస్తుంది, అవును సార్. క్యూఆర్ కోడ్. అది కూడా వీళ్ళు ఈ మధ్యన వాళ్ళు స్కామ్ చేస్తున్నారు. వేరేది పెట్టేసేసి మనం మామూలుగా స్కాన్ చేస్తాము, చేసినప్పుడు మనం మెనూ కోసం చూస్తాం, కానీ ఆటోమేటిక్గా అది ఇదవుతుంది. అది కూడా ఈ మధ్య రీసెంట్గా అయింది విన్నాను. మొబైల్లో కూడా యాంటీవైరస్ ఉంటుంది. యాంటీవైరస్ పెట్టుకోవచ్చు సార్. మొబైల్లో కూడా యాంటీవైరస్ పెట్టుకోవచ్చు సార్. ఎలాంటి యాప్స్ సార్ నార్మల్ గా ఒకసారి ఏదైనా నేను పింగ్ చేస్తాను సార్ మీకు. ఓకే సార్. చాలా అప్లికేషన్స్ ఉన్నాయి సార్. మనకి మెకాఫీ అని ఉన్నాయి, లేదంటే క్విక్ హీల్ అంటే మన అనేది. సిస్టమ్ లో వాడేటియేనా? సిస్టమ్ లో వాడేవి కూడా కొన్ని వాళ్ళు ఏంటంటే క్యాస్పరస్ కి కూడా సపోర్ట్ చేస్తారు సార్. వాళ్ళు ఏం చేస్తారంటే 5 డివైజెస్ అండ్ లైసెన్స్ అని వస్తాయి సార్. అవును. మీ ల్యాప్టాప్ కానివ్వండి, మొబైల్ కి, డెస్క్టాప్ కి, ఇట్లా మీ ఇంట్లో 4 ఫోన్లు ఉంటే వాటన్నిటికీ కలిపి వాడుకోవచ్చు సార్ లైసెన్స్. సింగిల్ డివైస్, సింగిల్ లైసెన్స్ 5 డివైజెస్ ఇన్స్టాల్ అవుతుంది సార్ మొబైల్, ఆండ్రాయిడ్. అది సపోర్ట్ ఉన్న దాన్నే మీరు చూసుకోండి సార్. అది అంటే ఆండ్రాయిడ్ కదా, ఈ విండోస్ కదా, విండోస్ కి ఆండ్రాయిడ్ కి ఏమన్నా సపోర్ట్ అవుతుంది సార్. ఆండ్రాయిడ్ ఆ లైసెన్స్ కి ఒక్కటే సార్ మీకు కావాల్సింది. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మీరు ఫ్రీ ఉంటే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. రాము సార్. సార్ మీరు ఇన్ని చెప్పారు, దాదాపు 20 రకాల స్కామ్ చెప్పారు. రేపు 21వ 22వ వస్తే ఏం చేయాలి సార్? అందుకే సార్ అవేర్నెస్, థింక్, పాస్, యాక్ట్. లాస్ట్ లో ఒక చెప్పాను చూడండి, స్లోగన్ అదే సార్ మనకి. థింక్, పాస్, యాక్ట్. వస్తే సార్ స్కామ్స్ వస్తాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది సార్, ఇంతకుముందు చైన్ స్నాచింగ్లు జరిగేవి, మధ్యలో ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏమైంది సార్, ఇప్పుడు అదే ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు బూమ్. ఎందుకు సార్? బంగారు రేట్ పెరిగిపోయింది, గోల్డ్ రేట్ పెరిగిపోయింది అని చెప్పేసి మళ్ళీ వచ్చేసారు. ఏది ఈజీగా ఉంటే అది. దే ఆర్ మోర్ క్లెవర్ దాన్ పోలీస్ ఆల్సో. ఎస్ సార్. సార్ ఇక్కడ నాకు అనిపిస్తుంది సార్ ఒకటే స్లోగన్ సార్, డబ్బులు ఊరికే రావు. ఇప్పుడు 70% డిస్కౌంట్ అనో, మీకు ఇది అనవసరంగా ఈ గ్రీడీ వెళ్ళిపోతే ఆ గుండు సార్ని గుర్తు చేసుకుంటే డబ్బులు ఊరికే రావు అనుకుంటే ఏ మెసేజ్ వచ్చినా సరే మనం పక్కన పెడతాం. ఆ గుండు సార్ని మనం గుర్తు చేసుకుంటే చాలా వరకు సేఫ్ అవుతాం సార్. అంతే అంటారా? అవును సార్, అవును సార్, కరెక్ట్ సార్. అందుకే నేను ఆ ఫోటో తీసుకొచ్చాను సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు అన్ని సైబర్ అవేర్నెస్ కోసం చాలా చక్కగా వివరించారు. ఈ మధ్య ఇవి చాలా ఎక్కువైనాయి సార్, సైబర్ మోసాలు అనేటి. వాటి బారిన పడకుండా మనం ఎలా కాపాడుకోవాలనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.